ఇంతవరకు కుంచెతో ఎన్నో కళాకృతులు సృష్టించాడు. కానీ తన అభిమాన నేతకు భిన్నంగా ఏదైనా బహూకరించాలనుకున్నాడు. ప్రధాని చేపట్టిన అన్నదాతల సంక్షేమానికి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తలంపుకు తెచ్చుకున్నాడు. తన కళాఖండానికి ముడిసరుకుగా రైతు పండించిన చిరుధాన్యాలని ఎంచుకున్నాడు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది కళాకృతికి అనర్హం అంటున్నాడు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్కు చెందిన ముప్పిడి విఠల్. తన అభిమాన నేత నరేంద్ర మోదీ ఇటీవల ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి ఆయనను విశేషంగా ఆకట్టుకుంది. రైతన్నలకు ఉపయోగపడే ఈ పథకం తీసుకొచ్చినందుకు ఏదైనా ప్రత్యేకంగా తయారు చేయాలనుకున్నాడు. అందుకోసం రైతులు పండించే పప్పు ధాన్యాలనే ఎంచుకున్నాడు విఠల్. వరి, పెసర్లు, మినుములు, కందులతో మోదీ చిత్రాన్ని తయారు చేశాడు. తానే స్వయంగా తన అభిమాన నేతకు ఇవ్వడానికి ఢిల్లీ వెళ్ళాడు. అయితే అక్కడ మోదీ అందుబాటులో లేరు. కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించడానికి గోరఖ్పూర్ వెళ్లారు. ఆ బహుమతిని ప్రధానికి ఇచ్చేందుకు గోరఖ్పూర్ వెళ్లాలనుకున్నారు విఠల్. అయితే భద్రతా కారణాల రీత్యా అనుమతి రాలేదు. చివరకు ఆ చిత్రపటాన్ని కేంద్ర మంత్రి రాధామోహన్కు ఇవ్వగా ఆయన ప్రధానికి అందించారు. అలా ప్రధాని వద్దకు చేరింది ఆ బహుమతి. జీవం ఉట్టిపడేలా ఉన్న ఆ చిత్రాన్ని చూసి మోదీ ముగ్ధుడయ్యారు. ఇంత మంచి బహుమతి ప్రదానం చేసిన అభిమానికి కృతజ్ఞతలు తెలిపారు. నా కొడుకు పేరు ఇట్టలు. 20 ఏళ్ళ సంది అటెండ్ పెట్టింది అంతా. కేసీఆర్ బొమ్మ దించి ఇచ్చిండు, నిరుడు గొలుసుది, అడ్ల గొలుసుది. కేసీఆర్ తీసి ఇచ్చిండు, కొడుకు తీసి ఇచ్చాడు. మొన్న దీవులు ఎప్పుడు పోయి కలిసి వచ్చాడు ఆయనకు. ఆయన పేరు ప్రధానమంత్రి తగ్గి. అందరికీ మంచిగానే ఉన్నది, సంతోషం ఉన్నాం. 20 ఏళ్ళ సంధి చేయటిండు, అదే పెయింటింగ్. మంచివాడే అంటారు, సంతోషం ఉంటుంది. మాకు సంతోషం ఉంటుంది, ఊరికి సంతోషమే. మంచోడు అని ఉన్నది పేరు. అయితే నా పేరు దత్తు, మా తడకల గ్రామము. విట్టలు మంచి ఆర్టిస్టు, మా ఊళ్ళో నా స్నేహితుడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా బొమ్మలు వేయడం, గీయడం చాలా శ్రద్ధగా చేసేవాడు. ఈరోజు చాలామంది ప్రముఖుల ఫోటోలు కూడా వేశాడు. అయితే మన ఎంపీ మన కేసీఆర్ గారు రైతు బంధు పథకం పెట్టినప్పుడు మొదటిసారిగా ఆయనకు బొమ్మ వేసి, ఆయనకు జొన్నతులతో వేసి ఆయనకు బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత బీబీ పటేల్ది గారు వేశాడు, కేటీఆర్ది కూడా వేశాడు, నారాయణ రెడ్డిది కూడా వేశాడు. ఆ తర్వాత మన ఎంపీ ప్రధానమంత్రి మోడీ గారిది కూడా నిన్నేసి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆయన మా ఊళ్ళో పుట్టడం చాలా సంతోషంగా ఉంది. అందులో మా మారుమూల గ్రామం పేరు ప్రతిష్టలు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. జొన్నితులతో కానీ, పెసరిత్తులతో కానీ, అన్ని రకాల ఇత్తులతో కూడా ఆయన పెయింటింగ్ వేస్తాడు. మినుములతో కానీ, అన్ని రకాల వస్తువులతో కూడా, రకరకాల వస్తువులతో కూడా పెయింటింగ్ వేస్తాడు. కానీ వేయడం మాత్రం చాలా బ్రహ్మాండంగా వేస్తాడు. విగ్రహాలు చాలా మా ఊరి దగ్గర ఉన్న ఒక కోట కూడా వేసాడు సార్ ఫస్ట్ సారి. ఆ కోట బొమ్మ కూడా ఆయన దగ్గర ఇప్పటికి ఉంది. అయితే తడకల్ కోట కూడా ఉంది, తడకల్ బ్రిడ్జి తీసిండి. ఇంకా చాలామంది ఉన్నాయి ఫోటోలు. దేవుళ్ళ కాడ ఇస్తాడు. ఎక్కడైతే గుడి దగ్గర కానీ, గుడి దగ్గర అంటే శివాజీ బొమ్మ కానీ, శివలాల్ మహారాజ్ బొమ్మలు కానీ, అలా చాలా బొమ్మలు వేస్తాడు. విఠలేశ్వర మందిర్, పాండురంగడు విఠలేశ్వర మందిర్ కూడా బొమ్మలు వేస్తాడు. చాలా సంతోషంగా ఉందండి. మా మారుమూల ప్రాంతానికి పేరు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు దత్తు, తడకల గ్రామం, కంగ్టి మండలం. మా యొక్క చిన్ననాటి మిత్రుడు ముప్పిడి విఠల్ వేసే పెయింటింగ్ వల్ల మా మారుమూల ప్రాంతమైన తడకల గ్రామానికి మంచి పేరు రావడం జరిగింది. తను ఇంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క చిత్రాన్ని మరియు కేటీఆర్ చిత్రాన్ని, మా యొక్క ఎంపీ బీబీ పాటిల్ గారి యొక్క చిత్రాన్ని రకరకాల ధాన్యాలతో పెయింటింగ్ వేసి వాళ్ళకి బహుకరించడం జరిగింది. ఇవే కాకుండా నిన్న మొన్న తెలిసిన విషయం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటోను పప్పు దినుసులైన కందులు, పెసర్లు, మినుములు, వరి ధాన్యాలతో పెయింటింగ్ వేసి ప్రధానమంత్రికి బహుకరించడం జరిగిందని తెలిసింది. తను ఈ పని చేయడం వల్ల మా ఏరియాకు, మా ఊరికి మంచి పేరు రావడం జరిగిందని గ్రామ ప్రజలంతా గర్విస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దీపిక. ఇంతకుముందు మా ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్, డివోషనల్ సాంగ్స్, న్యూస్ మాత్రమే చూశారు. ఇకపై బంజారా సాంగ్స్, తెలుగు ఫోక్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్
చూడబోతున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe to SKS Fly TV. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.